ఓడెక్కిందాక ఓడమల్లన్న, ఒడ్డుకు చేరినాక బోడమల్లన్న అనే బాపత్ చాలా మందే ఉంటారు మన నడుమ. కానీ ఈ సీత కింద అవన్నీ నడవయి ప్రజలే నా దేవుళ్ళు, ప్రజలే నా సర్వం అని అంటుంది. జనాలకు సేవ చేసుడు ఆమెకు దొరికిన గొప్ప అవకాశం అట. అందుకే ఆమెతో అయిన కాడికి మంచి పనులు చేసి వాళ్ళు బాగుపడేటట్టు చూస్తుందట. ఆదిలాబాద్ ప్రజాపాలన కార్యక్రమాన్ని సూరి చేసిన సీతక్క అట ఇంకా కామన్ జనాలతో కలిసిమెలిసి తిరిగింది. ఎవరో గిట్లనే ఆట మీద మాట వచ్చి మేడం అని పిలిస్తే పాపం వాళ్ళని తిట్టినంత పని చేసిందట సీతక్క. నన్ను మేడం అనొద్దు, సీతక్క అని పిలవాలని బల్లగుద్ది బాగా చెప్తా చెప్పిందట. ఇగో మీరే చూడరు ఏమంటుంది. మేడం అని అనొద్దు, సీతక్కనే. మేడం లేదు, మేడం అంటే దూరం దూరం అయిపోతాం. సీతక్క అంటేనే మీ అక్క, మీ చెల్లెలు నేను. చూసిరా మేడం గీయడం జాంతానై సీదా అక్క బోలో అక్క అని చెప్పింది. మంత్రయ్య ఉండి కామన్ పబ్లిక్ తో కలిసిపోవడే కాకుండా వాళ్ళని ప్రేమగా తమ్మి చెల్లె అని పిలుసుడే కాకుండా జనాలను కూడా అట్లనే విలువమని చెప్పే వరకు అందరు ఫిదా అయ్యారట. సీతక్క గుణం ఎంత మంచిదో అని సప్పట్లు సీటీలతోని మీటింగ్ ను మార్మోగిచ్చిరట. ఇగో లీడర్ అంటే గిట్లుండాలని సీతక్క గురించి గొప్పగా చెప్పుకుంటున్నారట. ఉండాలే సీతక్క. నియాసంటూ రాజకీయంలో ఉంటేనే కామన్ జనాలకు మాకు హక్కు ఉందనే ధీమా ఉంటది.